వ్యవహారం పైన గత 3-4 నెలల నుండి రీసర్వే కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఓబులాపురం మైనింగ్స్ దేశంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మైనింగో మనందరికీ తెలుసు. అయితే అత్యధిక డిపాజిట్ ఉన్నటువంటి మైనింగ్ అని కుట్రపూరితంగా ఇతర పక్క రాష్ట్రాలలో వాటిని జ్యూరిడిక్షన్ వచ్చేటట్టు చూపించారనేటటువంటిది వైసీపీ పైన ఆరోపణలు ఉంది. దానిపైన ఉన్నటువంటి సమాచారం ఏంటి? శ్రీశైలం గారు అదే చెప్పడం, ఈ రోజు ఏదైతే 3377 డాక్యుమెంట్స్ ఏదైతే ప్రూఫ్స్ శ్రీలక్ష్మి, అదే విధంగా ఏదైతే ఆ ప్రభుత్వంలో ఏదైతే పెద్దలు ఉన్నారో ఆ చేత ఆ తప్పు చేయించారు. ఏదైతే 800 కోట్లు ఏదైతే దోచుకోవడం జరిగింది, దానికి సాక్ష్యాధారాలతో సహా ఉన్నది కాబట్టి దానికి ఏదైతే సిబిఐ కోర్టులో విచారణ జరగాలంటే వీళ్ళు ఏదైతే స్టేల్ కోసం ప్రతి బెంచి చుట్టూ తిరుగుతూ కాలయాపకం చేస్తూ ఇప్పుడు దాదాపు 2009 నుంచి అంటే 2024 అంటే దాదాపు 15 సంవత్సరాల దాకా దీన్ని అంచిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఇప్పుడు కానీ తప్పు చేసిన వ్యక్తి దొరకపోవడం. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా మేము చేసిన తప్పు స్టే ఇచ్చి వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఈ రోజు ఖచ్చితంగా విచారణ జరగాలి. ఏదైతే ఆర్గ్యుమెంట్ జరిగినాయి కింద హైకోర్టులో శ్రీలక్ష్మి గారి పైన సిబిఐ పైన ఆర్గ్యుమెంట్ జరిగిందో దాంట్లో ఏది తాను స్టే ఇవ్వడం తప్పని చెప్పి ఈ రోజు కోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా నిర్ణయించుకొనేసి ఈ రోజు ఆమెను విచారించాలి అని చెప్పేసి ఈ రోజు హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం, సిబిఐ ట్రయల్ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు చెప్తున్నారు ఆల్రెడీ గతంలో ఏదైతే 2004 నుంచి 2009 వరకు ఏదైతే అవినీతి జరిగిందో అధికారులందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు అందరూ క్యూ కట్టి జైలుకు పోయారో అదే విధంగా ఈ రోజు 2014, 2019 నుంచి 24 వరకు కూడా అదే క్యూ కట్టడం జరిగింది. అదే అధికారులు, అదే నాయకులు, మళ్ళీ లిక్కరు, మళ్ళీ ఇసుకలో దాదాపు 1.22 కోట్ల టన్నులు దోచుకున్నారు. ఆ రోజు మైన్స్ లో ఏ విధంగా అవినీతి చేశారో ఈ రోజు అదే అధికారులు అడ్డం పెట్టుకునేసి మళ్ళీ దోచుకోవడం జరిగింది. అదే విధంగా లిక్కర్ లో అదే విధంగా అధికారులు అడ్డం పెట్టుకునేసి లిక్కర్ లో దోచుకోవడం జరిగింది. అదే విధంగా ఏదైతే కార్జ్ అక్రమ తరలింపు, ఇవి ఈ ప్రతి దాంట్లో ఆ రోజు ఏ విధంగా జరిగిందో కానీ రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి. ఒకసారి మనం వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎంత ప్రజలు ఖజానా ఎంత దోచుకున్నారు, మళ్ళీ వీళ్ళకి అధికారం ఇస్తే ఏ విధంగా దోచుకుంటారని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేసి ఏదైతే ఎవరైతే మనకు మంచి పాలకులో వాళ్ళకి పట్టం కట్టాలే కానీ ఆలోచన చేయకుండా ఈరోజు ఏదైతే అధికారులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న రాజకీయ నాయకులకు మళ్ళీ పట్టం కట్టడము, ఈరోజు రాష్ట్రం మొత్తం వెనక్కిపోవడము, ఇవంతా చూస్తే ఆశ్చర్యం వేస్తాను. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా ఆలోచన చేసి ఓటింగ్ వేయాలి. ఈరోజు గతంలో ఏదైతే మైన్స్ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని వణికించింది. ఆ మైన్స్ ఏదైతే ఓబులాపురం మైన్స్ అధినేత జైల్లో ఉండడం జరిగింది. ఆ రోజు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే పతన స్థాయికి రాజకీయాలు చేరడం జరిగింది. వాళ్ళు అలాంటి అధికారులు మళ్ళీ అపాయింట్ చేసుకోవడము, వాళ్ళని మళ్ళీ భయపెట్టడము, వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళని బెదిరించడము, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవన్నీ చూసాం. మళ్ళీ ఈ రోజు వచ్చి మేము వేణుగోపాల్ గారు మనతో మాట్లాడడానికి ఒక సీనియర్ సిటిజన్ వేణుగోపాల్ మనతో